హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాల్టి వీడియోలో ఏంటంటే ఒక 65 ఇయర్స్ ఆవిడది బ్లౌజ్ కటింగ్ అని. నెక్ పైకి ఉంటుంది, హ్యాండ్స్ కిందికి ఉంటాయి. అలాంటి వాళ్ళ సైజ్ బ్లౌజ్తోనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, కింద హెచ్చు తగ్గులు తీసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం టేప్ తక్కువగా వాడి బ్లౌజ్ ఎక్కువగా వాడి కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను సైజుకి తీసుకున్న బ్లౌజు నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చిందే ఇంతకుముందు. ఇంకా చూడండి, వాళ్ళు తీసుకొని వెళ్ళి అలాగే పెట్టినట్టున్నారు, దారాలు అలానే ఉన్నాయి దాంట్లో. మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి నేను ఇక్కడ నడుము లూజ్ పెట్టేసుకుంటున్నాను. మిడిల్కి మర్చేసుకొని మనకు టైట్ కుట్ ఎంతకుంది, ఎక్స్ట్రా క్లాత్ ఎంతకుందో అక్కడికి ఒక డాట్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రాగా 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ టక్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి మన కుట్టు వరకు మనం ఖర్చులకు కలుపుకొని పెట్టుకోవాలండి. మనం ఖర్చు పడతాం కదా, ఎంత పట్టుకుంటాం అనేది చూసి పెట్టుకోవాలి. నేను ఖర్చులతో కలిపి పెట్టేసుకొని ఇదంతా ఒక బాక్స్ షేప్ అయితే ఫస్ట్ ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చెస్ట్ చూసుకోలేదు కదా అనుకుంటున్నారు కదా, టైట్ కుట్ కంటే 1 ఇంచ్ పక్కకి ఇప్పుడు డాట్ పెట్టాను కదా, అది స్ట్రేట్ లైన్ వేస్తే సరిపోతుంది. ఈ సైజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా, నడుము లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేస్తే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. నేను నడుము లూజ్ ఎంత ఉందనేది టేప్తో చెక్ చేసుకోలేదు కదా, ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. చూడండి, 9 ఇంచులు వచ్చింది నాకు నడుము లూజు. చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను, సరిపోతుంది. నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెసేనండి, అంతకు ఎక్స్ట్రాగా అయితే పెట్టట్లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళ సైజ్ కదా ఇది, అందుకని 2 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఖర్చులతో కలిపి షోల్డర్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా చంక డౌన్ వచ్చేసి సైజ్ ప్రకారం వెళ్తున్నానండి. నేను స్టిచ్చింగ్ చేసిందే కాబట్టి తేడాలేమీ ఉండవు, కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఇంకా సైజు ప్రకారమే వెళ్తున్నాను. టేప్తో ఏమీ మెజర్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చంక డౌన్ పెట్టేశాను కదా. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ సైజ్ కదా, నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి సారీ 1.5, 1.5 కాదు 1.5 పెట్టుకోవాలి కంపల్సరీగా. 1.5 అనేది ఉండాలి. మనకు ఆమ్ రౌండ్ వచ్చేసి ఎంత రావాలి, 9 ఇంచెస్. నడుము లూజ్ 9 వచ్చింది కదా. చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందో. చూడండి, మ్యాచ్ అయింది కదా, కనిపిస్తుందా మీకు? మన నడుము లూజ్కి ఆమ్ రౌండ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇంచుమించు ఇలాగే మ్యాచింగ్ ఉంటుందండి. చెస్ట్ ఎక్కువగా ఉన్న వారికి ఆమ్ రౌండ్ లూజ్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది. చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ పెట్టేసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నానండి. నేను 3 వేలు పెడితే 2 ఇంచెస్ ఉంటుందని నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అదేవిధంగా ఇక్కడ పెట్టేశాను. చూడండి, ఇక్కడ ఇది బాక్స్ షేప్ వేసుకొని రౌండ్ నెక్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. నెక్ డీప్గా ఏమీ అవసరం లేదు, వీళ్ళకి డీప్ తక్కువగా తడుతారు అనమాట పెద్దవాళ్ళు. చూడండి, ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నానో అలా కట్ చేస్తున్నాను. అయితే నిన్నటి వీడియోలో ఏమైందంటే వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టానండి. లెంతీగా ఉంటే ఎవరు చూడరు కదా అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టి స్పీడ్గా చెప్తే ఒక కామెంట్ అయితే వచ్చింది, కొంచెం స్లోగా చెప్పండి అని చెప్పేసి. అందుకని ఈరోజు వీడియో స్పీడ్గా పెట్టకుండా స్లోగా చెప్తున్నాను. బ్యాక్ టక్స్ చూడండి, టైట్ కుట్టికి మధ్యలో ఇలా మర్చేసుకొని ఇలాంటి ఒక లైన్ పడుతుంది కదా, అక్కడ అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ పట్టుకొని 1 ఇంచ్ వెడల్పుతో నెక్ పొడవు ఎక్కువగా ఉందనుకోండి చిన్నగా వేసుకోండి. నెక్ ఇప్పుడు తక్కువగా ఉంది కదా, నేను 4 ఇంచుల వరకు వేస్తానన్నమాట దీనికి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చూడండి, కింద హెచ్చు తగ్గులు తీసేసుకుంటున్నాను. లైనింగ్ తడిపి ఐరన్ చేశాను కదా, చాలా హెచ్చు తగ్గులుగా ఉంది, తీసేస్తున్నాను. ఇక్కడ మొత్తం హెచ్చు తగ్గులు తీసేసుకొని హ్యాండ్ పొడవు అయితే ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బ్లౌజ్ ప్రకారం వెళ్తున్నాను అన్నమాట టేపు. నేను హ్యాండ్స్కి మామూలుగా బాడీ అంతా టేప్ పెట్టిన, హ్యాండ్స్ మాత్రం సైజ్ ప్రకారం పెట్టేసుకొని చంక డౌన్ మాత్రం ఏమైనా తేడాలు ఉంటే చెక్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా అలానే చేస్తాను, చెక్ చేసుకుంటున్నాను. 3.5కి ఎక్కువగా ఉంటే మాత్రం తగ్గించేస్తానండి. 3.5కి ఎక్కువగా చంక డౌన్ ఎవరికి పెట్టకూడదు అసలు. చంక దగ్గర పట్టేసినట్టు కింది క్లాత్ తక్కువైపోయి హ్యాండ్ అనేది పైకి ఎక్కిపోతుంది అనమాట. చూడండి, టైట్ కుట్టు కోసం కూడా బ్లౌజ్ పెట్టేసి గుర్తైతే పెట్టేసుకున్నాను. మన చంక టైట్ వచ్చేసి 9 ఇంచులు కదా. ఇప్పుడు నేను లైన్ అనేది కరెక్ట్గా వేసేసాను. చూడండి, సరిపోయింది. 9 ఇంచులకు లైన్ వేసేసాను కదా. ఇప్పుడు హ్యాండ్ కూడా కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. చంక లూజ్ కుట్టు దగ్గర, చంక టైట్ దగ్గర, షోల్డర్ దగ్గర టక్స్ పెట్టేసుకొని 2 పొరలుగా వేర్ చేసేసుకొని కర్వ్ అయితే తీసేస్తున్నాను. చూడండి, పైన 1 ఇంచ్ వదులుకొని
మనకు 9 ఇంచులకు వచ్చింది కదా టైట్ కుట్టు, ఆ మధ్యలో 3/4 ఇంచు లోతు అనేది ఇలా కట్ చేసుకోండి. షేప్ అలా రావాలి కట్ చేస్తే. కట్ చేసిన ముక్క షేప్ అలా వస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట, ముడతలు లేకుండా. ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మామూలు కటింగ్ అనండి, క్రాస్ కటింగ్ కాదు, ఇది నార్మల్ కటింగే. చూడండి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను. బ్యాక్ పార్ట్ని తెచ్చి ఫ్రంట్ పార్ట్ పైన స్ట్రేట్గా వేసుకోవాలి. క్రాస్ అయితే మనం క్రాస్గా వేసుకుంటాం కదా, ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి స్ట్రేట్గా వేసేసుకొని బ్యాక్ ఎలా ఉందో అలా ఆ అంచులకి, మనం కట్ చేసిన అంచులకి మనం గీసే గీత అంటుకోవాలన్నమాట. అలా పెట్టి గీయాలి, ఎక్కువగా గీయకూడదు. ఎందుకంటే ఎక్కువగా గీస్తే మళ్ళీ కొలతలు తేడా అయిపోయి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ వచ్చేస్తుంది. అలా రాకూడదంటే మనం బ్యాక్ పార్ట్కి ఆనిచ్చినట్టుగా, అంచులకి ఆనుకున్నట్టుగా గీయాలన్నమాట. చూడండి ఇక్కడ ఆమ్రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచే ఇచ్చుకోవాలండి లోతు, ఎక్కువగా ఇవ్వకూడదు, తక్కువగా ఇవ్వకూడదు. ఎక్కువగా ఇస్తేనేమో క్లాత్ తక్కువైపోయి ముడతలు వచ్చేస్తుంది, తక్కువగా తీస్తే ఎక్కువైపోయి ముడతలు వస్తుంది. కాబట్టి 1/2 ఇంచు మీకు ఇక్కడ కరెక్ట్గా తీసుకోవడం రావట్లేదంటే ఎల్ షేప్, బాక్స్ షేప్ వేసుకొని దాని లోపల తీసేయండి. చాలా వీడియోలు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పొడవు పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు 13.5 ఇంచులేమో వచ్చింది, కరెక్ట్గా నేను చూడలేదండి వాయిస్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసుకోండి, నేలపైన ఇలా పెట్టేసుకొని మనకి ఎక్కడికి క్రాస్ తిరిగిందో అక్కడికి చూడండి. నాకు 6 పైన వచ్చింది, నేను 6.5 పెడుతున్నాను. ఎందుకంటే పైన కింద ఖర్చులకు వెళ్తుంది కదా క్లాత్, దాన్ని తీసేసుకొని పెట్టుకొని రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర కుట్టిన తర్వాత ఎంత ఉందో నేను ఇలా టేప్తోనే చూస్తున్నానండి. కరెక్ట్గా రావాలంటే ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా చూడకపోయినా వస్తుంది, కాకపోతే చూస్తే కొంచెం కూడా ఎక్కువ రాకుండా వస్తుంది అనమాట. 3 ఇంచెస్ ఉంది, నేను 4 ఇంచెస్ పెట్టేసి ఇక్కడ చూడండి క్రాస్ షేప్ అయితే ఇచ్చేసాను. క్రాస్ పట్టి వేసే దగ్గర సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా క్లాత్ ఎక్కువగా ఉంది కదా, ఎందుకుందంటే సైడ్ వైపున ప్లేట్ అనేది వస్తుందన్నమాట. ఈ నార్మల్ కటింగ్కి సైడ్ వైపున ప్లేట్ వేస్తేనే బాగుంటుంది. డాట్స్ చూడండి, 2.5 ఇంచులకి ఒక డాటు, 1.5 ఇంచ్ గ్యాప్తో డాట్ అండి. ఎందుకంటే పెద్దవాళ్ళ సైజు కదా, దానికని చెప్పేసి 1.5 ఇంచుకే వేసేస్తున్నాను. డాట్ వెడల్పు అనేది 1.5 ఇంచ్, 2 ఇంచెస్ కాదు, 2.5 కాదు, 1.5 మాత్రమే వేస్తున్నాను మెయిన్ డాట్. ఇక్కడ చూడండి ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చెప్పేది పూర్తిగా వివరంగా వింటే మాత్రం బ్లౌజ్ కటింగ్ అనేది పెద్ద కష్టమేమీ కాదు. మనకు రావాల్సింది మామూలు కటింగ్, క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, సైజుల వారీగా ఎలా కట్ చేసుకోవాలనేది తెలుసుంటే సరిపోతుంది. చూడండి బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు కూడా తీస్తాను చూడండి. ఈ ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం ఒక పొర పైకి వచ్చేసింది, అందుకని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కత్తెర ఏదో కట్ చేశారు మళ్ళీ పిల్లలు, పట్టేస్తుంది. టక్స్ అయితే పెట్టేసుకోండి డాట్స్ దగ్గర. నేను ఈ టక్స్ పెట్టకపోయినా వేసేస్తాను, కాకపోతే వీడియో కోసం చూపించాలి కదా, అందుకని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు చూడండి, క్లాత్ తక్కువగానే ఉంది. ఇక్కడ వచ్చేస్తాయి మనకు క్రాస్ పట్టీలు కొలత ఏంటంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఉక్స్ వైపున ఎంత కావాలి, సైడ్ కుట్ల వైపున ఎంత కావాలో చూసుకొని కట్ చేయండి. నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తాను. క్రాస్ పట్టీలు ఇంతకు ఎక్కువగా పెద్దగా వచ్చినా కూడా నేను వేసే పద్ధతిలో వేస్తే ఎంత పెద్దగా ఉన్న క్రాస్ పట్టీ అయినా లోపలికి కుట్లలోకి వెళ్ళిపోతుందండి. అలా వేస్తాను నేను క్రాస్ పట్టీలు వేసే పద్ధతి ఎప్పుడైనా వీలుంటే వీడియో తీసి అయితే పెడతాను. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే కొంచెం పెద్ద ఏజ్డ్ కదా, పెద్ద బార్డర్ వద్దు, హ్యాండ్స్కి వచ్చేసి చిన్న బార్డర్ పెట్టి కట్ చేసి కుట్టండి బ్లౌజ్ మొత్తం అని చెప్పారు. తీరా నేను బ్లౌజ్ తీసి చూస్తే ఈ బార్డర్ మొత్తం తీసేస్తే నాకు సరిపోవట్లేదు అనమాట. హ్యాండ్స్ రావాలి, బ్యాక్ పార్ట్ రావాలి, ఫ్రంట్ పార్ట్ రావాలి. హ్యాండ్స్ వచ్చేసి పొడవుగా ఉన్నాయి, ఇంకా సరిపోవట్లేదని మళ్ళీ కాల్ చేసి చెప్పాను నేను. సరిపోవట్లేదండి అలా పెడితే సరిపోదని చెప్తే సరే అలాగే కుట్టేసేయండి, పెద్ద బార్డర్ పెట్టేసేయండి హ్యాండ్స్కి అని చెప్పారు. ఇంకా అలాగే పెట్టేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి హ్యాండ్స్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కాదు కదా, నార్మల్ కదా, అందుకని చెప్పేసి కొంచెం క్లాత్ ఎక్కువగానే మిగిలింది. చూడండి ఇక్కడ ఇంత మిగిలింది కదా, ఇక్కడ సైడ్ వేయచ్చు కదా వాళ్ళు అడిగినప్పుడు హ్యాండ్స్ అని మీరు అనుకోవచ్చు. క్రాస్ బెల్ట్లు సైడ్ కుట్లు పడతాయండి, హ్యాండ్స్కి సైడ్స్కి జెయింట్స్లు పడతాయి అనమాట. సరిపోయేటంత క్లాత్ లేదు, అందుకని చెప్పేసి ఇంకా
అలా మనం చిన్న బార్డర్ అంచు అనేది హ్యాండ్స్కి తీస్తే సరిపోదని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. అన్నీ ఆలోచించుకొని కట్ చేయాలి. చెప్పారు కదా వాళ్ళని చెప్పేసి మాకు సరిపోకపోయినా కట్ చేసి ఇబ్బంది పడొద్దనమాట. ఒకసారి కస్టమర్ అలా చెప్తే క్లాత్ విప్పి చూడండి, సరిపోతుందా లేదా చూసుకొని చెప్పండి. చూడండి అయిపోయింది, కటింగ్ మొత్తం అయిపోయింది. మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు కూడా తీస్తాను. అలాగే నా వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ ఇవ్వడం లేదు. చూసిన ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి. మీరు చిన్న లైక్ ఇస్తే మీకు ఏ నష్టము ఉండదు. మా ఛానల్ అనేది ఇంకొంత కొత్త వాళ్ళకి రికమెండేషన్ చేస్తుందన్నమాట యూట్యూబ్ అనేది. లైక్స్ వస్తాయి. ఎవరు లైక్ చేయకుండా ఊరికే చూసి వదిలేస్తే ఈ వీడియోలో ఏమి లేదులే ఇంకా అని చెప్పేసి యూట్యూబ్ కూడా సజెషన్ చేయదన్నమాట. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకేదైనా కటింగ్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను నేను. అలాగే నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.